అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వర్డ్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డ్రగ్స్ వ్యవహారం చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో చాలా మంది చిక్కుకున్నారు కూడా. స్టార్ హీరోలు, హీరోయిన్స్ పేర్లు కూడా డ్రగ్స్ కేసులో బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం చాలా కామన్ అంటూ ఓ మహిళా నిర్మాత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్గా మారాయి. అయితే సినిమా షూటింగ్ సెట్స్లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైందని, దీనికోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక నగదులు కూడా కేటాయిస్తున్నారని చెప్పి షాకింగ్ న్యూస్ అయితే అందించింది. ఇంతకీ అసలు ఆమె ఎవరు అంటే, సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి, ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక తాజాగా డ్రగ్స్ గురించి షాకింగ్ కామెంట్ చేసింది కూడా మలయాళ ఇండస్ట్రీ నిర్మాతే. మలయాళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి నిర్మాత నటి సాండ్రా థామస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో సినీ సెట్స్లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైపోయిందని, దీనికోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక నగదులు కూడా కేటాయిస్తున్నట్లుగా ఆరోపించింది. అయితే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమవుతుందని, సినీ సంఘాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైపోయాయని ఆమె విమర్శిస్తున్నారు. అయితే సాండ్రా థామస్ మాట్లాడుతూ ఈ సమస్య గురించి అందరికీ తెలుసు, కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. అయితే డ్రగ్స్ వాడకం పురుషులు, మహిళలు అన్ని స్థాయిల వారిలోనూ కనిపిస్తోందని అన్నారు. మరి అయితే ఈ సమస్యను అరికట్టడానికి సినీ సంఘాలు గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే సెట్స్లో మహిళా నిర్మాతలను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో చేర్చాలని ఆమె అయితే చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై ఇంకా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని సాండ్రా థామస్ అభిప్రాయపడ్డారు. అండ్ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. అయితే మలయాళ ఇండస్ట్రీకి కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి ఏదైనా ఉందా ఏంటి, ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.